श्री महागणाधिपते नमः श्री महासरस्वते नमः श्री అనఘాసహిత దత్తదేవతాభ్యో నమః శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారికి శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారికి ప్రణమిల్లుతూ ఈరోజు విషయంలోకి ప్రవేశిద్దామండి. ముందుగా గురుపాదకులు ప్రేక్షకులకి నమస్కారం. బ్రహ్మగారు ఒకానొకప్పుడు శంకరునితో కలిసి దేవతలందరూ వైకుంఠానికి చేరుకుంటారు. అక్కడ మహావిష్ణువు యొక్క దర్శనం కోసం వారందరూ ఒక యజ్ఞాన్ని సంకల్పిస్తారు. యజ్ఞస్వరూపుడైనటువంటి మహావిష్ణువు యొక్క అనుమతి పొందేందుకు వారు వైకుంఠానికి చేరుకుంటారు. కానీ అక్కడ మహావిష్ణువు యొక్క దర్శనం అనేది కలగదు. దానితో బ్రహ్మగారు మహావిష్ణువు ఎక్కడున్నారా అని తన దివ్య దృష్టితో చూస్తారు. ఆయన 10,000 సంవత్సరాల పాటు యుద్ధం చేసి అలిసి రణరంగంలోనే వింటిపై తన గడ్డాన్ని ఉంచి నిద్రిస్తున్నటువంటి మహావిష్ణువు దర్శనమిస్తారు. దేవతలతో సహా వారు రణరంగానికి చేరుకుంటారు. మహావిష్ణువుని నిద్రలేపేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎంత ప్రయత్నించినా మహావిష్ణువు మాత్రం మేల్కోరు. దానితో తాను సంకల్పించినటువంటి యజ్ఞానికి మహావిష్ణువు యొక్క అనుగ్రహం కావాలి కాబట్టి వారు ఒక పథకాన్ని ఆలోచిస్తారు. ఒక చెదపురుగు, ఆ చెదపురుగుకి ఆయన వింటినారిని కొరకమని ఆదేశిస్తారు. అప్పుడు నేను చేసేటువంటి ఈ స్వార్థపూరితమైనటువంటి చర్యకి అహమేమిటి అని ప్రశ్నిస్తుంది చెదపురుగు. అప్పుడు బ్రహ్మగారు యజ్ఞంలో భాగాన్ని నీకు ఇస్తానని ఆయన చెబుతారు. అందుచేత ఆ చెదపురుగు వెంటనే ఆ వింటి నారిని కొరుకుతుంది. ఆ వింటి నారిని కొరిగినంత మాత్రం చేతే భువనాలన్నీ కూడా దద్దరిల్లేంతలాగా శబ్దాలు అనేవి పుడతాయి. అంతేకాకుండా సముద్రం ఘోషిస్తుంది, భూమి కంపిస్తుంది, చీకట్లు కమ్ముతాయి, అయోమయ పరిస్థితి ఏర్పడుతుంది, దుర్నిమిత్తాలన్నీ గోచరిస్తాయి బ్రహ్మగారికి, శంకరునికి, దేవతలందరికీ. దానితో భయపడతారు. ఏమిటా అని పరిశీలించి చూడగా విష్ణుమూర్తి యొక్క శిరస్సు తెగిపడిపోతోంది. అందరూ కూడా ఎంతో తాము చేసినటువంటి పని వల్ల ఇటువంటి ఫలితాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని ఎంతో అయోమయానికి, దుఃఖానికి లోనవుతారు. అప్పుడు దేవగురువు అయినటువంటి బృహస్పతి అమ్మవారిని ఆశ్రయించడం వల్ల మనకి దీనికి పరిష్కారం లభిస్తుందని బ్రహ్మగారితో చెబుతారు. బ్రహ్మగారు తేరుకుని వెంటనే దేవతలతో కలిసి మహాదేవిని నుతిస్తారు. దేవతల యొక్క బ్రహ్మగారి యొక్క స్తుతికి సంతోషించినటువంటి ఆ మహాదేవి ప్రత్యక్షమయ్యి అందరికీ దర్శనమిస్తుంది. ఇప్పుడు బ్రహ్మగారు విష్ణుమూర్తి యొక్క శిరస్సు తెగడానికి గల కారణమేమిటని అమ్మవారిని వినయంగా ప్రశ్నిస్తారు. అప్పుడు అమ్మవారు ఇలా చెబుతారు. ఒకానొకప్పుడు లక్ష్మీదేవిని విష్ణులోకంలో మహావిష్ణువు చూసి వింతగా నవ్వుతారు. దానితో ఎంతో ఆగ్రహానికి లోనైనటువంటి మహాలక్ష్మి తాను వికృతంగా లేనని, అదేవిధంగా ఈయన కానీ తనకి సవితని తీసుకు వచ్చారా అనేటువంటి తామసమైనటువంటి భావానికి లోనై భర్తని చూడక విష్ణువు యొక్క తల తెగాలని శపిస్తుంది. తత్కారణం చేతే ఈరోజు విష్ణువు యొక్క శిరస్సు అనేది తెగింది. ఒక హితార్థం, లోక కళ్యాణార్థం జరిగినటువంటి ఒక క్రియలో, లీలలో భాగమేనని మహాదేవి దేవతలకు వివరిస్తుంది. మహావిష్ణువుని వెంటనే జీవింపజేయడానికి దేవశిల్పిని ఆదేశిస్తుంది. ఒక గుర్రం యొక్క శిరస్సును తీసుకువచ్చి మహావిష్ణువు యొక్క అనగా మొండం మీద అమర్చమని వెంటనే ఆయన్ని జీవింపజేస్తుంది. దీనికి గల కారణాన్ని వివరిస్తూ ఆమె ఒకానొకప్పుడు సరస్వతీ నదీ తీరంలో తన మాయా బీజాన్ని ఉపాసిస్తూ ఒక రాక్షసుడు ఘోరమైనటువంటి తపస్సును చేశాడని, తత్కారణం చేత వాడికి దర్శనమిచ్చానని, ఒక తామస రూపంతో సింహారూఢై వాడు వరంగా అమరత్వాన్ని కోరుకున్నాడని, అయితే అమరత్వం అనేది సాధ్యం కాదు, వేరే ఏదైనా వరాన్ని కోరుకోమని పలుకగా వాడు బాగా ఆలోచించి హయ్యశిరస్కుడు మాత్రమే తనని వధించాలని కోరతాడు. దానికి నేను తథాస్తు అని వరమిచ్చి అంతర్ధానమయ్యాను. తరువాత వాడు వరగర్వంతో వేదాలను
వేద విధులను అవమానిస్తూ వాడు ప్రవర్తిస్తూ విజృంభించాడు. వాడిని నిగ్రహించే దిశగా ఈ లీల జరిగింది. కాబట్టి ఇలా జీవించినటువంటి విష్ణువు హయగ్రీవుడు అని పిలువబడతాడు. రానున్న కాలంలో వాణ్ణి నిగ్రహిస్తాడు అని చెప్పి మహాదేవి అంతర్ధానమయ్యింది. తరువాతి కాలంలో మహావిష్ణువు ఆ హయగ్రీవాసుడితోటి హయగ్రీవుడనే పేరుతోటి యుద్ధం చేసి వాడిని సంహరిస్తాడు. హయగ్రీవుడు కేవలం అసుర సంహారం మాత్రమే కాదు, ఆయన సకల విద్యా స్వరూపుడు. ఈయన యొక్క అనుగ్రహం చేతనే మనకి లలితా సహస్రనామం అనేది అందరికీ అందింది. అదేవిధంగా విద్యలకు ఆలవాలమైనటువంటి హయగ్రీవుణ్ణి ఆరాధించడం చేత ఇటు బ్రహ్మ విద్య అటు కుక్షింభర విద్య కూడా మనకి భాసిస్తూ ఉంటుంది. బ్రహ్మ విద్య అంటే పరానికి సంబంధించినటువంటి గతుల్ని ప్రసాదించేది బ్రహ్మ విద్య. కుక్షింభర విద్య అంటే లౌకిక వ్యవహారాలకి సంబంధించినటువంటి తెలివిని ప్రసాదించేటువంటి విద్యని కుక్షింభర విద్య అంటారు. అది విద్యార్థులు మొదలుకొని వ్యాపారవేత్తలు, లోక వ్యవహారాలు నడిపే ప్రతి వారికి అవసరమైనటువంటి విద్య. ఈ విద్యను సైతం హయగ్రీవ స్వామి యొక్క అనుగ్రహం చేత మనం పొందవచ్చు. హయగ్రీవ స్వామి యొక్క ధ్యాన శ్లోకం ఉంది. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం శ్రీ హయగ్రీవం ఉపాస్మహే అనేటువంటి ఈ శ్లోకాన్ని యథాశక్తి రోజు దీపారాధన చేసి స్వామివారికి ఒక తీయని పదార్థాన్ని సమర్పించినట్లయితే యథాశక్తి కనీసం ఒక 20 నుండి 40 నిమిషాల పాటు దీన్ని మనసులో స్మరించినట్లయితే ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా మీ పిల్లలకు విద్యలో భాషించాలి అన్నా, చదువు అబ్బాలి అన్నా, చదువుకునేటువంటి వారికి విద్యావేత్తలకి తమ వంతు ఏదైనా యథాశక్తి సహాయం చేసినట్లయితే విద్యలో భాషిస్తారు. అదేవిధంగా తెలివికి సంబంధించినటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు అనేవి కలుగుతాయి. స్వస్తి.